సోమవారం కార్మిక కర్షక ఐక్యత దినోత్సవం సందర్భంగా సిఐటియు రైతు వ్యవసాయ వర్గ సంఘాల ఆధ్వర్యంలో భువనగిరి ప్రిన్స్ చౌరస్తా వద్ద సిఐటియు జిల్లా అధ్యక్షులు కొమ్మటడి చంద్రారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. సోమవారం కార్మిక కర్షక ఐక్యత దినోత్సవం సందర్భంగా సిఐటియు రైతు వ్యవసాయ వర్గ సంఘాల ఆధ్వర్యంలో భువనగిరి ప్రిన్స్ చౌరస్తా వద్ద సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ, మోడీ పుట్టక ముందు నుండే దేశ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 చట్టాలను నేడు మోడీ రద్దు చేసి కార్మికుల 8 గంటలను 12 గంటలకు పెంచుతూ కార్పొరేట్లకు ఉపయోగపడే అనేక విధానాలను పొందుపరిచి కార్మికుల హక్కులను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ అధికారంలోకి వచ్చిన నుండి నేటికి 16 లక్షల కోట్లు మాఫీ చేశారని, కార్పొరేట్ల భజనపరుడు మోడీ అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యవసాయ కార్మికుల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు, కూలీలు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభలో సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరు బాలరాజు గౌడ్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు, కోశాధికారి ఎండి పాషా, జిల్లా ఉపాధ్యక్షులు మాయా కృష్ణ, నకరకంటి రాము, జిల్లా సహాయ కార్యదర్శులు తుర్కపల్లి సురేందర్, గొరిగె సోములు, పైళ్ల గణపతి రెడ్డి, పొట్ట యాదమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు రాచకొండ రాములమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు సిరిపంగి స్వామి, గుంటో శ్రీనివాస్చారి, తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బురువు కృష్ణారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి కంధాటి సత్తిరెడ్డి, దోడా యాదిరెడ్డి, తుమ్మల నర్సిరెడ్డి, ర్యాకల శ్రీశైలం, పొట్ట శ్రీను, ఆకుల ధర్మయ్య, దేశెట్టి సత్యనారాయణలు పాల్గొనగా, ఎన్పిఆర్డి జిల్లా సహాయదర్శి వనం ఉపేందర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడ్యా రాజు, పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, జిల్లా నాయకులు భిక్షపతి, శ్రీమాన్ ప్రవీణ్ మద్దతు తెలియజేసి పాల్గొన్నారు. అన్యాయంగా అంబానీలు, అదానీల బొజ్జనింపడం తప్ప న్యాయం చేసే స్థితిలో మోడీ ప్రభుత్వం లేదు. అదే ఇప్పుడు అటు రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికుల్ని, ఇటు కార్మికుల్ని, సాధారణ ప్రజానీకాన్ని కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళనే తేడా లేదు. సాధారణ ప్రజల మీద భారాలు మోపటం, పెద్దోళ్ల బొజ్జలు నింపటం, ఇదే మోడీ ప్రభుత్వం పని. మనం చూస్తున్నాం, రోజు రోజుకు ధరలు పెరుగుడే తప్ప తగ్గుడు లేదు. మనకు కూడా అనిపిస్తుంది, మనం పుట్టినకాయ నుంచి పెరగడమే చూసినాం తప్ప తగ్గడం చూడలే. కానీ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంత పెరుగుతుందని చెప్పేసి మాత్రం ఎవరు అనుకోలేదు. ఎంత పెరిగింది మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత? పెట్రోలు, లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలు అయింది. లీటర్ డీజిల్ ధర 100 రూపాయలకు వచ్చింది. ఇంత ధర చరిత్రలో ఎప్పుడు లేదు. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా మోడీ ప్రభుత్వానికి ప్రజలకు చాలా చవకగా సరుకులు అందించే అవకాశం వచ్చింది. ధరలు బాగా తగ్గించే అవకాశం వచ్చింది. ఇప్పుడు కరోనా కాలంలో అందరం అల్లల్లాడిపోయినాం. కానీ ఆ సమయంలో పెట్రోల్, డీజిల్ ధర ప్రపంచ మార్కెట్లో 0కు వచ్చింది దాదాపు. అంటే మనం ప్రపంచ మార్కెట్లో పెట్రోలు, డీజిల్ దాదాపు ఉచితంగా తెచ్చుడు, లేకపోతే రూపాయికో 2 రూపాయలకో పట్టుకొచ్చి ఇక్కడ మన కార్మికులకు, సాధారణ ప్రజానికానికి అందించడం. అంటే ప్రపంచ మార్కెట్లో మనం చమురును కారు చౌకగా తెచ్చుకోగలిగే అవకాశం అప్పుడు వచ్చింది. కాబట్టి మన దేశంలో పెట్రోలు, డీజిల్ ధరకు కూడా కారు చౌకగా వచ్చేయాలి. మోడీ అధికారంలోకి వచ్చే నాటికి
పెట్రోల్ 75 రూపాయలు లీటర్ ఉంది. కరోనా కాలంలో 5 రూపాయలు, 6 రూపాయలు, 10 రూపాయలు లీటర్ రావాలి. ప్రపంచ మార్కెట్ లో పెట్రోల్ డీజిల్ ధర బాగా తగ్గింది. ఎంతమందం ప్రపంచ మార్కెట్ లో ధరలు తగ్గితే అంతకంటే డబలు మోడీ ప్రభుత్వం పన్నులేసింది. దాంతో జరిగింది ఏంటి? ప్రపంచ మార్కెట్ లో ధరలు తగ్గినప్పటికీ భారతదేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధర పెరుగుతా పోయింది. మరి అక్కడ ధర తగ్గినా ఇక్కడ ఎందుకు పెరిగింది అంటే మోడీ ప్రభుత్వం పెంచిన పన్నుల వల్ల పెరిగింది. అంటే జనం జేబులు కొట్టి మోడీ ప్రభుత్వం తన ఖజానా నింపుకున్నది. మరి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే స్కూటర్ నడిపేటోళ్లకు, ఆటో నడిపేటోళ్లకు మాత్రమే నష్టమా? కారు నడిపేటోళ్లకు మాత్రమే నష్టమా? కాదు. రవాణా ఛార్జీలు అన్నీ పెరిగినాయి. రవాణా ఛార్జీలు అన్నీ పెరగడం వల్ల మనం రోజు వాడుకునే సరుకుల ధరలన్నీ పెరిగినాయి. కూరగాయల దగ్గర నుంచి పప్పు, ఉప్పు, నూనెల దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, చెప్పుల దగ్గర నుంచి మనం వాడుకునే అన్ని రకాల సరుకుల ధరలు పెరిగినాయి. అంటే ధరలు తగ్గించడానికి వచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించకుండా ప్రపంచమంతా ధరలు